మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో చూసే ప్రాబ్లము వైటమిన్ B12 డెఫిషియన్సీ. అయితే దీనికి నా ప్రాక్టీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగంటే ఎక్కువ శాతం డయాబెటిక్ పాపులేషన్ని చూస్తాను కాబట్టి డయాబెటీస్లో చాలా ఎక్కువగా ప్రివలెంట్గా కనిపించేది ఈ B12 డెఫిషియన్సీ. తర్వాత B12కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా ఇది ఎందుకు మనకి తక్కువ లెవెల్లో కనబడుతుంది, ఆర్ ఫ్రీక్వెంట్గా ఎందుకు ఇది అడిక్వేట్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అయితే ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే B12 మన శరీరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకటి ఆహారంలో ఇన్అడిక్వేట్గా మనం తీసుకోవడం. అక్కడ డిబేట్ వచ్చేది ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్స్లో తక్కువగా B12 ఉంటుందని మనం గమనించుకోవాలి. అలాగే B12 సరిగ్గా అబ్జార్ప్షన్ లేకపోవడం. ఈ రెండింటిని చాలా క్రిటికల్గా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ మనకి ఆహారానికి సంబంధించి మనం తీసుకునే వాటిల్లో ఎక్కువ శాతం B12 ఉండేది. పర్టికులర్గా ఇక్కడ వెజిటేరియన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనము రాగి B12 అడిక్వేట్గా ఉంటుందని గ్రహించాలి. అన్పాలిష్డ్ రైస్, ఈ అన్పాలిష్డ్ రైస్లో కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ B12 ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ఈ మధ్యకాలంలో చాలా మటుకు వెలుగులోకి వచ్చాయి. డైటరీ రూపంలో పరంగా చాలామంది ఇవి రాగి సంగటి, రాగికి సంబంధించిన ఐటమ్స్ చేసుకోవడం గమనిస్తున్నాం కాబట్టి, అలాగే దంపుడు బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి, బ్రౌన్ రైస్ వాడుతున్నాం కాబట్టి వీటిలన్నిటిలో కూడా వెజిటేరియన్ ద్వారా మనకి ఈజీగా B12 అనేది శరీరంలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్లో ఈ B12 అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. వాస్తవానికి మనకి నాన్ వెజిటేరియన్ సైడ్ చూసుకుంటే ఈ B12 చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. వాటిల్లో రెడ్ మీట్, లివర్, ఎగ్, సముద్రపు చేపలు, సముద్రంలో ఉండే వివిధ రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నింటిలో కూడా B12 చాలా ఈజీగా లభ్యమవుతుంది. అలాగే B12 మనము పేగుకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు సరిగ్గా అబ్జార్బ్ కావు. కానీ వీటిల్లో ముఖ్యంగా మనం చేసే పొరపాటు ఏంటంటే అధికంగా ఇష్టం వచ్చినట్టు ఈ యాంటాసిడ్ ఓవర్ ద కౌంటర్ మందులు వాడడం. ఇది తప్పనిసరిగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే ఎక్కువ శాతం మందిలో ఈ యాంటాసిడ్ మందులు అవసరం లేకపోయినా వాడడం అనేది గమనిస్తున్నాను. కాబట్టి దీన్ని నివారించే చర్యలు మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా తీసుకోండి. మీరు స్వతహాగా ఓవర్ ద కౌంటర్ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ని నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరికైతే B12 లోపం ఉందో వాళ్ళు ముఖ్యంగా ఈ చర్య పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి అధికంగా ఉన్న పాపులేషన్లో డయాబెటిక్ పాపులేషన్. ఈ డయాబెటీస్ ద్వారా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడే డ్రగ్ మెట్ఫార్మిన్. ఈ మెట్ఫార్మిన్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ కారణంగా B12 సరిగ్గా అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అందుకోసం B12 లోపం గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. వాస్తవానికి మన దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెట్ఫార్మిన్ మీద ఉంటారు కాబట్టి ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెట్ఫార్మిన్ ఇస్ ఎ వండర్ డ్రగ్, చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్ ఫర్ డయాబెటిక్ మేనేజ్మెంట్. బట్ అలాగే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ను కూడా మనం గ్రహించాలి, గమనించుకోవాలి, అదేవిధంగా కరెక్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇకపోతే చాలామందికి ఉన్న పేగు సమస్య, అది మలబద్ధకం కావచ్చు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కావచ్చు, ఇరిటబుల్ బౌల్ డిసీజ్ కావచ్చు, ఇలా రకరకాలుగా పేగు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఆటో ఇమ్యూన్ డిసీజ్ ద్వారా వచ్చే పర్నిషియస్ ఎనీమియా, సో రకరకాలుగా పేగుకు సంబంధించిన వ్యాధులు, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధుల్లో కూడా B12 సరిగ్గా అబ్జార్బ్ కాదు. కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత చాలామందికి తెలియని విషయం,
ఆల్కహాల్ ద్వారా B12 సరిగ్గా అబ్జార్బ్ కాదు. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కారణంగా ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మనం చేయాల్సింది స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయడం ముఖ్యం. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా ఎవరికైతే అలవాట్లు ఉన్నాయో, సైమల్టేనియస్లీ B12 డెఫిషియన్సీస్ ఉన్నాయో, ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల డెఫినెట్గా మనకి B12 అనేది ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకవేళ కన్సిస్టెంట్గా మీకు B12 లోపాలు ఇవన్నీ చేసినా కానీ లోపాలకు గురవుతున్నారంటే తప్పనిసరిగా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దాని తగ్గ వాల్యూస్ మనం టార్గెట్ చేయడం ముఖ్యం. నార్మల్గా B12 విటమిన్ అనేది 200 నుంచి 900 రేంజ్ మధ్యలో ఉండాలి. ఐడియల్గా అరౌండ్ 600 ఉంటే ఇది కరెక్ట్ నంబర్ అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే B12 అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్. ఈ విటమిన్ ద్వారా నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ రెగ్యులేషన్, మస్క్యులోస్కెలిటల్ రెగ్యులేషన్ జరుగుద్ది. కాబట్టి ఇది తప్పనిసరిగా రేంజ్లో మెయింటైన్ చేయడం ముఖ్యం. ఆ విధంగా B12 రిలేటెడ్ కాంప్లికేషన్స్ని మనం నివారించుకోవచ్చు. నమస్తే.